రైట్, బ్యాక్ టు న్యూస్. ఇక తెలంగాణ వ్యాప్తంగా కూడా పల్లెపూరుపై ఆసక్తి నెలకొంది. ఇక తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పంచాయతీ పోరుకు సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, ప్రవీణ్, మొత్తంగా చూస్తున్నాం ఎన్నికలతో గ్రామాల్లో ఒక రకంగా వాతావరణం అయితే మారిపోయిన పరిస్థితి. సో మొదటి విడత పంచాయతీ ఎన్నికలకు ఇక సమయం దగ్గర పెడుతోంది. మొత్తంగా మైకులైతే మోగబోయాయి. ఇక రకరకాలుగా ప్రచారాన్ని హోరెత్తించిన అభ్యర్థులు ఇప్పుడు కొత్త పందాలు తొక్కుతూ ఉన్నారు. డీటెయిల్స్ ఏంటి? ప్రవీణ్, నా వాయిస్ రీచ్ అవుతుందా మీకు? సమ్ డిస్టర్బెన్స్ ఉన్నట్టుంది. ఇక వరంగల్ వెళ్దాం. వరంగల్లో పంచాయతీ పోరుకు సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు ప్రశాంత్ సిద్ధంగా ఉన్నారు. ప్రశాంత్. మొత్తానికైతే మొదటి విడత మైకులు బంద్ అయ్యాయి, మద్యం బంద్ అయింది. ఇక ఆ తాయిలాల పర్వం ప్రారంభమైన పరిస్థితి అయితే తెలంగాణ రాష్ట్రంలోని మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సంగ్రామంలో కనిపిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితమే 6 గంటలకు ప్రచార సరళి ముగిసింది. మొత్తం టోటల్ గా ఈసీ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రవీణ్ ప్లీజ్ హోల్డ్. నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ప్రశాంత్ ఉన్నారు లైన్ లో. ప్రశాంత్ ప్లీజ్ కంటిన్యూ. మొత్తానికైతే మొదటి విడత 11వ తేదీన జరిగే పోలింగ్ ప్రక్రియకైతే సర్వం సిద్ధమైంది. దానికోసం ఇప్పటికే ఎన్నికల నియమావళి ప్రకారం 6 గంటలకు, ఈ రోజు సాయంత్రం 6 గంటలకు మైకులన్నీ మూగబోయాయి. మద్యం షాపులను కూడా బంద్ చేశారు. అంటే ఎక్సైజ్ ప్రొహిబిషన్ శాఖ ఆధ్వర్యంలో బార్లాండ్, రెస్టారెంట్లు మొత్తం కూడా మద్యాన్ని ప్రలోభాలకు గురి కాకుండా మద్యాన్ని పూర్తిగా బంద్ చేపించారు. అదే విధంగా ప్రచారానికి సంబంధించి కూడా గుంపులుగా పార్టీ అభ్యర్థుల పేరుతోటి కానీ ఇతర ఎవరు కూడా ఆ సామూహిక ప్రచారాలకు మొత్తం కూడా బ్రేక్ వేశారు. ఎవరైతే అభ్యర్థి ఉంటారో ఎలాంటి ప్రచార గుర్తులు లేకుండా, కరపత్రాలు లేకుండా తిరిగే అవకాశం అయితే, కానీ ఎలాంటి కరపత్రాలు కానీ ఎలాంటి ప్రచార ఆర్భాటాలు కానీ ఈ రోజు సాయంత్రం 6 గంటల నుంచి ఈ ఎన్నికల కోడ్ నియమావళి ప్రకారం ఇలాంటి ప్రచారాలు చేయకూడదు. మొత్తానికైతే మొదటి విడత ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 6 జిల్లాలకు సంబంధించి 21 మండలాలలో ఈ యొక్క మొదటి విడత పోలింగ్ సంబంధించినటువంటి ప్రక్రియ పూర్తిగా ఏర్పాట్లు పూర్తి చేశారు. రేపు ఉదయం 9 గంటల నుంచి ఆ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేసి రేపు సాయంత్రం 5 గంటల వరకు ఆయా గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి పోలింగ్ సిబ్బంది, పోలింగ్ మెటీరియల్ తో సహా అక్కడికి చేరనున్నారు. మొత్తానికైతే అభ్యర్థుల ప్రచారం గత 10 రోజులుగా ఆర్భాటాలతోటి అత్యంత ఖర్చులతో కూడుకున్న వ్యయ ప్రాసలతో అయితే ఆ ప్రచారాలు జరిగిన పరిస్థితి కనిపించింది. ఎందుకంటే ఒకప్పుడు ఎన్నికలంటే సాదా సీదాగా జరిగాయి, కానీ ఇప్పుడు ఎన్నికలంటే రాష్ట్రీయ ఎన్నికలుగా మారాయి. ప్రతి ప్రచార ఆర్భాటాలకు చిన్న కరపత్రం నుంచి మొదలుకుంటే ప్రచార రహదారులు, ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్లను తలపించే విధంగా ప్రతి గ్రామంలో కూడా ఏ పార్టీ పేరున కూడా ప్రచార వాహనాలు, ప్రచార సరళి, ప్రచారానికి మహిళలను ప్రజలను వేలాది మందిగా తరలించడము, ర్యాలీలు తీయడము, బహిరంగ సభలు ఏర్పాటు చేయడం వంటి అన్ని ఒక ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికలను తలపించే విధంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో మేజర్ గ్రామ పంచాయతీల నుంచి మొదలుకుంటే చిన్న చితక తండాల వరకు కూడా అందరూ సర్పంచ్ అభ్యర్థులు, వార్డు మెంబర్ అభ్యర్థులు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని తమ యొక్క బలాలను నిరూపించుకోవడం కోసము, తమ అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ ఖచ్చితంగా సర్పంచ్ గా గెలవాలనే ఒక ఆకాంక్షతోటైతే అన్ని రకాల వ్యయ ప్రయాసాలకైతే ఓర్చారు. మొత్తానికి ఈ 24 గంటలలో జరిగే ఆ కీలకమైన ఘట్టం ఏదైతే ప్రచార ఆర్భాటాలు ముగిశాయి, కానీ ప్రజల మద్దతు కూడా ఓట్ల రూపంలో మొత్తంగా ప్రవీణ్ చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పల్లె పోరుకు సంబంధించి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. సో రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి ఏంటి? అధికారులు ఎటువంటి ఆదేశాలు జారీ చేస్తున్నారు? డీటెయిల్స్ ఏంటి ప్రవీణ్?